మూడవది ఇమాజినేటివ్ థింకింగ్. ఇమాజినేటివ్ థింకింగ్ మనం ఫస్ట్ రెండు నేర్చుకున్నాం, డైవర్జెంట్ థింకింగ్ మరియు కన్వర్జెంట్ థింకింగ్ అని చెప్పి. ఇక మూడవది ఇమాజినేటివ్. మనం ఇంతకుముందే చెప్పాము, సైకాలజీలో సబ్ హెడ్డింగ్స్ కానీ హెడ్లైన్స్ కానీ మెయిన్ పాయింట్స్ ఖచ్చితంగా ముందు ఇంగ్లీష్ వర్డే గుర్తుపెట్టుకోవాలి, తర్వాతనే హిందీ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఇమాజినేటివ్ థింకింగ్ అంటే ఇమాజినేటింగ్ థింకింగ్, कल्पनात्मक विचार. कल्पनात्मक विचार, कल्पनात्मक इमेजिनेटिव అంటే మనం ఇమాజినేటివ్ అంటుంటాం, ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం, మనం ఊహించుకుంటూ ఉంటాం అంటాం. అలాగే ఇది కూడా इमेजिनेटिव थिंकिंग అంటే यह कल्पनात्मक रूप में रहती हैं, यह कल्पनात्मक रूप रहती हैं, यह कल्पनात्मक रूप रहती हैं. అయితే ऊह यह कल्पनात्मक विचार कैसी होती है? हर व्यक्ति में कल्पनात्मक विचार विभिन्न रूप से होती है. एक व्यक्ति जो करोड़ व्यक्ति को देखने पर जो एक व्यक्ति क्या समझता है, मैं मेहनत पर करके करोड़ पैसे कमाना, और दूसरा व्यक्ति सोचता है मैं कोई काम करके, चोरी काम करो, धोखाबाजी करो, कोई करो, मैं करोड़पति बनना. इसलिए कल्पनात्मक विचार एक व्यक्ति में दूसरे व्यक्ति में भिन्न होती है. कल्पनात्मक सभी में, और एक व्यक्ति के देखने पर, जो मुख्यमंत्री को माँ को देखने पर एक व्यक्ति माँ को प्रणाम करके सेवा करना चाहता है, और दूसरे व्यक्ति माँ को देखने पर माँ के पास पैसे कैसा चोरी करना ऐसा सोचता है. इसलिए कल्पनात्मक विचार इमेजिनेटिव थिंकिंग एक व्यक्ति से दूसरे व्यक्ति से भिन्न होता है. और चौथा लॉजिकल थिंकिंग, इसे कहते हैं तार्किक विचार या तार्किक सोच. तार्किक विचार या तार्किक सोच. हम जो वीडियो देखते समय, जो सुनते समय हमारा मस्तिष्क सक्रिय रूप में रखना चाहिए, क्योंकि यह हमारी जीवन है, जीवनोपाधि होता है. इसलिए हम जो ध्यान रख के सुनिए, लॉजिकल थिंकिंग तार्किक विचार होता है. यह विचार को उन्नत विचार कहते हैं. वेरी 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 मोस्ट इम्पॉर्टेंट हायर थिंकिंग कहते हैं. यह विचार को हायर, इधर अड़ुताड़ एग्जामिनेशन लो, हायर थिंकिंग किसे कहते हैं? हायर थिंकिंग इसे कहते हैं, लॉजिकल थिंकिंग को कहते हैं, तार्किक थिंकिंग को कहता है. यह లాజికల్ అంటేనే తార్కికంగా ఆలోచించడము. తార్కికంగా ఆలోచించడం అంటేనే क्रमानुसार रहती है. सोच में कैसी होती है? विचार में क्रमानुसार रहती हैं. सोच में वेरी वेरी इंपॉर्टेंट. लॉजिकल थिंकिंग में विचार क्रमानुसार रहती है. इसलिए कहते हैं, उदाहरण टेक्स्ट बुक లో ఉదాహరణ మనం చూసుకోవాలి. ఉదాహరణకి ఏమి ఇచ్చున్నాయంటే, మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటే అందరూ మనుషులు పుట్టినవాడు ప్రతి ఒక్కడు చనిపోవాల్సిందే అని. ఎవరైనా చనిపోయిన వ్యక్తిని చూసినప్పుడు ఈ లాజికల్ థింకింగ్ వాడు ఏం చేస్తాడంటే, మనిషి అన్నవాడు బాధ ఉంటుంది, ప్రతి ఒక్కడికి బాధ ఉంటుంది. అది చూసిన బాధ పడ్డప్పటి తర్వాత సరే మా పుట్టినవాడు గిట్టక తప్పదు, హర్ వ్యక్తి కో జన్మ రహనే పర్ మృత్యు భీ రహతీ హై అనేది అతను ఆలోచించేదాన్ని ఏమంటామంటే లాజికల్ థింకింగ్. మ్యాన్ ఈజ్ మోర్టల్ అనేది టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి ఆ ఉన్నదే మనం నేర్చుకోవాలి. ఇలాగా లాజికల్ థింకింగ్, తార్కిక్ విచార్ అంటాము. దీన్ని హయ్యర్ థింకింగ్ అని కూడా అంటాము, ఉన్నత విచార్ అంటాము. యह विचार कैसी होती है అంటే క్రమానుసార రూప్ మే रहती है. అవును, ఉదాహరణకి ఏంటంటే మ్యాన్ ఈజ్ మోర్టల్. ఇక నెక్స్ట్ ఐదవది మనకు ఫ్యాంటసీ థింకింగ్.
ఐదవది మనకు ఫ్యాంటసీ థింకింగ్. ఫ్యాంటసీ థింకింగ్, ఫ్యాంటసీ థింకింగ్ అంటే దివా స్వప్న సోచ్, దివా స్వప్న సోచ్ అంటే పూర్తిగా ఊహల లోకంలో విహరించడము, ఊహల లోకంలో వివరించడము. ఈ ఊహల్లో వివరించే ఈ సోచ్ విచార్లో ఏముండదా అంటే ఏక్ లక్ష్య నా रहती है, एक उद्देश्य ना रहती है. सोच में लक्ष्य ना रहती है, उद्देश्य ना रहती है. एक व्यक्ति मुख्यमंत्री को देखकर मैं भी मुख्यमंत्री बन जाना सोचता है, दिवा स्वप्न सोचता है, लेकिन उसमें लक्ष्य ना रहती है. ఎందుకు ముఖ్యమంత్రి అవుతాడన్న ఉద్దేశం ఏమి ఉండదు. लक्ष्य ना रहती है और उद्देश्य ना रहती है. किसमें? फैंटेसी थिंकिंग में ना रहती है. और इसमें फैंटेसी थिंकिंग में हम सोच विचार पूरे कैसी होती है అంటే ఇది ముఖ్యంగా ఎక్కడ ఉంటుందా అంటే కిషోర్ అవస్థ మే रहती है. यह ఫ్యాంటసీ థింకింగ్ మొత్తం కూడా ఎక్కువగా ఏ అవస్థలో ఉంటుందా అంటే కిషోర్ అవస్థ మే, किशोर अवस्था में अधिक रूप से रहती हैं. కిషోర్ అవస్థ మే ఇది ఎక్కువగా ఏ అవస్థలో ఉంటుందా అంటే కిషోర్ అవస్థలో ఇది ఎక్కువగా ఉంటుంది. అది ఫ్యాంటసీ థింకింగ్ అంటాము. ఫ్యాంటసీ థింకింగ్ అంటే దివా స్వప్న సోచ్, పూర్తిగా విహరించే లోకంలో అంటే పూర్తిగా నేను అంతరిక్షంలో ఉంటాను, అంతరిక్షంలో ఉండడము. ఈ దివా స్వప్నం వాళ్ళు హీరో వేసుకున్న షర్టు వాడే వేసుకొని అలాగనే ఊహించుకొని ఆలోచించడము, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి దీంట్లో ఒక లక్ష్యం కానీ ఒక ఉద్దేశం కానీ ఉండదు. అందుకోసమే ఇది ఎక్కువగా ఏ అవస్థలో ఉంటుందా అంటే కిషోర్ అవస్థలో ఇది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏడవది మనకు కాంక్రీట్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. కాంక్రీట్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. కాంక్రీట్ అంటే मूर्त विचार और अब्स्ट्रैक्ट अंटे अमूर्त विचार. मूर्त विचार अमूर्त विचार. मूर्त विचार में क्या रहती हैं? ज्ञानेंद्रियों से चूसी, ज्ञानेंद्रियों से या प्रत्यक्ष रूप से जो देखकर विचार करने को मूर्त विचार कहते हैं, कॉन्क्रीट थिंकिंग कहते हैं. कांक्रीट को मूर्त विचार कहते हैं. यह मूर्त विचार ज्ञानेंद्रियों द्वारा होती. ज्ञानेंद्रियों का अर्थ होता है प्रत्यक्ष रूप में देखकर जो विचार करने से उसे कॉन्क्रीट थिंकिंग कहते हैं. अब्स्ट्रैक्ट थिंकिंग का अर्थ होता है अप्रत्यक्ष रूप में जो विचार करने को हम अब्स्ट्रैक्ट थिंकिंग कहते हैं. उदाहरण को एक व्यक्ति हमारे सामने गिरता है, వాడిని చూసినప్పుడే ఒక ఆలోచన వస్తుంది, అరే పాపం కింద పడ్డాడు, వీనికి మంచి జరగాలని ఆలోచిస్తాం. ఇంకొకడు పేపర్లో చూసి ఉంటాం మనం, ఒక వ్యక్తి ఇలా కింద పడి రోడ్డులో కాలు ఎరగొట్టుకున్నాడు అని చదివింటాం. అది మనం చూడలేదు ప్రత్యక్షంగా, అప్రత్యక్షంగా చదివినాం. మనం చదివినప్పటికి కూడా మనకు ఆలోచన వస్తుంది, అరే పాప కింద పడ్డవాడు తొందరగా హాస్పిటల్ చేరుకున్నాడో లేదో, బతికిండో లేదో, బాగున్నాడో లేదో అని ఆలోచిస్తాం. అలా ఆలోచించేదాన్ని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటాము. జ్ఞానేంద్రియాల ద్వారా చూసి మనం విచార చేస్తే प्रत्यक्ष रूपंगा चूसी विचार करने को हम कॉन्क्रीट थिंकिंग कहते हैं और दूसरा अब्स्ट्रैक्टिंग थिंकिंग कहते हैं. और सेवेंथ అసోసియేట్ థింకింగ్ అంటాము. ఏడవది మనకు వచ్చిన మొత్తం మనకు 9 ఉంటాయని చెప్పినాము. ఏడవది అసోసియేటివ్ థింకింగ్. అసోసియేటివ్ థింకింగ్ అంటే సంసర్గ విచార్. అసోసియేటివ్ థింకింग संसर्ग घंटे एक अंश के बारे में सोचते समय उस संबंधी अंश के विषय
उसके साथ जोड़ हो तो उसे एसोसिएट थिंकिंग कहते हैं। उदाहरण को हम जो ताजमहल के बारे में सोचते हैं, सोचने साथ ही शाहजहां का नाम भी याद आना, उसे कहते हैं అసోసియేటివ్ థింకింగ్। అంటే ఒక దాని గురించి మనం అరే అమ్మ ఉందా అని అడిగినప్పుడే వెంటనే నాన్న రాలేదా అంటాం, అంటే అసోసియేట్ మనం ఎప్పుడైతే చేసుకుంటామో దాన్ని సంసర్గ చేసుకుంటామో దాన్ని అసోసియేటివ్ థింకింగ్ అంటాము। అంటే నీట్గా బోర్డు మీద రాసేటప్పుడు మీరు కూడా నోట్ చేసుకోండి, ఏక్ అంశ సోచతే సమయ్, నీట్గా మీరు కూడా రాసుకోవచ్చు, సోచతే సమయ్ उस अंश का संबंधी विषय या विषय अप्रयत्न रूप से, ఇది చాలా ఇంపార్టెంట్, अप्रयत्न रूप से आना या सोचना या विचार करना, सोचना या विचार करना, इसे कहते हैं हम एसोसिएटिव थिंकिंग कहते हैं। एक अंश के बारे में सोचते समय उस अंश का संबंधी विषय अप्रयत्न रूप से आकर हम सोचना। అందుకోసమే మనము ఒక ఉదాహరణ కూడా రాసుకుంటే మనకు ఐడియా ఉంటుంది। ताजमहल को हम याद करते समय अचानक अप्रयत्न रूप से शाहजहां के बारे में याद आना, उसे कहते हैं एसोसिएट थिंकिंग कहते हैं। और दूसरा डायरेक्टिव थिंकिंग, डायरेक्टिव थिंकिंग అంటే निर्देशित विचार, डायरेक्टिव थिंकिंग నిర్దేశిత విచార్। ఈ నిర్దేశిత విచారణ మనము ఇంకొక మాట కూడా అంటాము క్రియేటివిటీ థింకింగ్, చాలా ఇంపార్టెంట్ సార్ ఇది, దీన్ని క్రియేటివ్ థింకింగ్ అని కూడా అంటాము, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్। ఎందుకంటే తెలంగాణ టెట్లో 30 బిట్లలో నుంచి న్యూ చాప్టర్లో నుంచి ఒక 6-7 బిట్లు అనడం జరిగింది కాబట్టి మనం కూడా ఈ కొత్త చాప్టర్ల మీద కొద్దిగా, ఎందుకంటే కొత్త చాప్టర్ బాగా చదివినరో లేదో టచ్ చేసినరో లేదో అని బిట్స్ వస్తాయి కాబట్టి కొద్దిగా మనసు పెట్టి ఇంపార్టెంట్ అయిన న్యూ చాప్టర్స్ను బాగా చదువుకోవాలి। డైరెక్టివ్ థింకింగ్ని నిర్దేశ విచారం అంటాము, దాన్ని మనము క్రియేటివిటీ థింకింగ్ అంటాము। ఈ నిర్దేశిత విచారం ఎలా ఉంటుంది అంటే ఇది కూడా क्रमबद्ध रूप से रहती हैं, क्रमबद्ध रूप। అందుకే మనం క్రియేటివిటీ థింకింగ్లో కూడా చెప్పుకున్నాం, మనం అన్నీ కూడా తార్కిక్ దాంట్లో ఏ విధంగా ఉంటుంది, క్రమబద్ధంగా ఉంటుంది, అలాగే దీంట్లో కూడా క్రమబద్ధంగానే ఉంటుంది। और లాస్ట్ 9వది నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్, నాన్ డైరెక్టివ్ థింకింగ్, నాన్ డైరెక్టివ్ థింకింగ్ అంటే अनिर्देशित विचार, నాన్ డైరెక్టివ్ థింకింగ్। ఎక్కువ శాతము దయచేసి అందరూ కూడా ఇంగ్లీషే గుర్తుపెట్టుకోండి, సబ్ హెడ్డింగ్ కానీ మెయిన్ హెడ్లైన్స్ కానీ మెయిన్ పదాలన్నీ కూడా ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే నీకు హిందీలో వాడు ఏ పదం ఇచ్చి కన్ఫ్యూజ్ చేసినా కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశము ఉంటుంది। దీనికి డైరెక్టివ్ కౌన్సిలింగ్కు ఇది పూర్తిగా ఆపోజిట్ ఇది। అయితే నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్కు ఇంకొక మాట కూడా అంటారు, దీన్ని ఫ్యాంటసీ థింకింగ్ అని కూడా అంటాము, దీన్ని మరి ఒక పేరు అంటే అన్యనాం। నీట్గా నోట్ చేసుకొని ఏదైనా మీకు అర్థం కాని పాయింట్ ఉంటే పాజిటివ్ మెథడ్లో దాన్ని మీరు కింద కామెంట్ చేస్తే మళ్ళీ నేను దాన్ని వివరించి చెప్పడానికి వీలుంటుంది, బాగుంటుంది। ఫ్యాంటసీ థింకింగ్ అని కూడా దీన్ని అంటాము। అయితే దీనికి ఆపోజిట్ డైరెక్టివ్ థింకింగ్కు ఆపోజిట్, డైరెక్టివ్ థింకింగ్ ఏమన్నాము క్రమబద్ధ రూప్ రహతీ అన్నాము, ఇది దానికి ఆపోజిట్ क्रमबद्ध रूप ना रहती है,
క్రమబద్ధ రూపు నా రహతి హై. ఇది క్రమబద్ధంగా ఉండదు, క్రమబద్ధంగా అది ఉంటుంది, ఇది క్రమబద్ధంగా ఉండదు. అయితే ఇది ఫ్యాంటసీ అంటేనే మనం అన్నాము, ఫ్యాంటసీ అంటే దివా స్వప్నాలు, ఊహాలోకంలో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే దివా స్వప్నమే రహతే హే, ఊహలు ఎక్కువగా చేస్తుంటారు నాన్ డైరెక్టివ్ థింకింగ్ చేసేవాళ్ళు. మరియు వీళ్ళకు ఏముంటుందంటే వీళ్ళకి ఎదురయ్యే సమస్యను వీళ్ళు ఎప్పుడు కూడా పరిష్కరించుకోలేరు. సామ్నే सामने होने समस्या को పరిష్కార్ నా కర్లేతే. వాళ్ళ యొక్క సమస్యలు ఎదురైతే వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళు తీర్చుకోలేరు. ఇది మనకు ముఖ్యంగా ఉండేది. ఈ నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ మనం ఇందాక ఫ్యాంటసీ ఎక్కువగా కిషోరావస్థలో ఉంటుందని చెప్పినాము. అది కూడా ఈ నాన్ డైరెక్టివ్ ఎక్కువగా ఎవరిలో ఉంటుందా అంటే కిషోరావస్థలో ఇది ఎక్కువగా ఉంటుంది. అలాగా మనం 9 కూడా చెప్పుకున్నాం. అలాగే ఫస్ట్ డైరెక్టివ్ మరియు డైవర్జెంట్ మరియు కన్వర్జెంట్ అని చెప్పుకున్నాము. అలాగే లాజికల్ చెప్పుకున్నాము. అలాగే మనము ప్రతిది కూడా లాజికల్ తర్వాత ఇమాజినేటివ్, లాజికల్, ఫ్యాంటసీ, కాంక్రీట్ అండ్ అబ్స్ట్రాక్ట్ మరియు అసోసియేటివ్, డైరెక్టివ్, నాన్ డైరెక్టివ్ థింకింగ్, ఇలా మొత్తం కూడా మనకి ఎన్ని వచ్చినాయంటే 9 వచ్చినాయి. ఈ 9 మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ నేను ఇట్లా రాసుకుంటూ వెళ్ళాను, కానీ మీరు విన్న తర్వాత మళ్ళీ ఒకసారి వీడియోని వెనక్కి అనుకొని ఈ 9ని ఫస్ట్ అబ్స్ట్రాక్ట్లో రాసుకుంటే ఈ 9 ఒక చోట ఉన్నప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇవి పదాలన్నీ దాన్ని ఏమంటామా అంటే ఈ కోహ్లర్ గారు ఏం చెప్పినాయంటే సమగ్ర రూప్, సోచ్ ఉన్న ప్రతి వ్యక్తికి, సోచ్ అంటే మెదడు ఉన్న ప్రతి ఒక్కళ్ళ ముందు సమగ్ర రూపంగా పెట్టినైతే, వ్యవస్థీకృతం రూపం పెట్టినట్లే వాళ్ళకి అచానక రూపంలో ఆలోచనలు వస్తాయని చెప్పినారు. కాబట్టి మీరు కూడా ఈ 9ని మీరు మొదట్లోనే 1 2 3 9 అని రాసుకొని దాని కింద మళ్ళీ ఇవి మనం చెప్పిన దాని ప్రకారము మెటీరియల్లో కూడా ఉంది మనకు, అట్లనే మీరు అలాగనే చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు. అలాగే దీని మీద మనము ఒక 30 బిట్లు మనం రాసినట్లయితే ఇంకా ఈ లెసన్లో నుంచి మీకు బిట్టు మిస్ అయ్యే సమస్యనే లేదు. అందుకే నేను చెప్తుంటా, ఎక్కువగా హీరో అయినా విలన్ అయినా ఎవరైతారా అంటే మనమే అవుతాము. కాబట్టి దయచేసి నిర్లక్ష్యం చేసుకోకుండా మనం కష్టపడి ఒక ప్రణాళికాబద్ధం చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాము. మన యొక్క జీవితాన్ని హ్యాపీగా మనం గడపవచ్చు. ఇప్పుడు మనము చెప్పే దాంట్లో ప్రస్తావన చెప్పినాం మొదట, రెండవది మనము పరిభాషలు చెప్పినారు గైరెట్ గారు, మొహిసన్ గారు, అలాగే గిల్ఫోర్డ్ గారు. దాని తర్వాత మనం ఏం చేసినామంటే ఈ యొక్క లక్షణాలు చెప్పినాము. ఈ అమూర్తుగా ఉంటుంది, కంటికి కనిపించదు అని చెప్పినాము. దాని తర్వాత మనము టైప్స్ చెప్పినాము. దాని తర్వాత మనము ఇక 2 మనకు మిగిలి ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే థింకింగ్ పర్సన్స్ లేదా థింకర్స్ టైప్ చాలా చాలా ఇంపార్టెంటు. ఇది న్యూ టెక్స్ట్ బుక్లో మాత్రమే ఉంది. మనము లాంగ్వేజ్ పండిట్ వాళ్ళు చదివేటప్పుడు ఒక బీఈడి పుస్తకాన్నే లేదా డిఈడి పుస్తకాన్నే కాకుండా 2 పుస్తకాలను కలిపి మనం చదువుకోవాలి. ఎందుకంటే మనము బీఈడి అంటాడు, టీటీసీ అంటాడు, మనం మాత్రము ఒక పేపర్ 2 వాళ్ళు పేపర్ 1 పేపర్ 2 రాస్తేనే పేపర్ 1 రాస్తే టీటీసీకి ఎలిజిబుల్ హెచ్జిటి పోస్టులకు, పేపర్ 2 రాస్తే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. కానీ మనము కేవలం పేపర్ 2 రాసి మనము ఎల్పీ హిందీ అంటే ఇప్పుడు లేదు, ఎస్ఏ హిందీకి, టీజీటీ హిందీకి, అలాగే పీజీటీకి టెట్ అవసరం లేదు. కాబట్టి ఎస్ఏ హిందీకి, టీజీటీ హిందీకి రెండింటికి మనం ఎలిజిబుల్ అవుతున్నాం. కాబట్టి మనం 2 పుస్తకాలు డిఈడి బీఈడి 2 పుస్తకాన్ని కలిపి చదువుకుంటేనే మంచిది. కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేసుకోకుండా చూడండి. ఇక థింకింగ్ టైప్స్ ఎవరా అంటే 1 స్టోరీ టెల్లర్స్
స్టోరీ టెల్లర్స్, కథలు చెప్పేవాళ్ళు. కథ చెప్తాడు వాడు, స్టార్టింగ్ కథలు. అందరికీ కథలు చెప్పేది రాదు, కథలు రాసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏమంటామంటే స్టోరీ టెల్లర్స్. రెండో వాళ్ళు విజువల్లీ మైండెడ్, మంచిగా కెమెరామెన్స్ అంటాం. అలాగే మంచి ఫొటోస్ తీసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కనపడిన దృశ్యం మనకు కనపడదు, వాళ్ళకు వచ్చిన ఆలోచన మనకు రాదు. అందుకే చెప్తాము, ఏక్ వ్యక్తి దూసరే వ్యక్తి సే అలగ్ హోతా హై. మనం ఎప్పుడుకైనా వాడే గొప్పవాడు అనుకోకూడదు, మనం కూడా గొప్ప వాళ్ళమే. అది బాగా గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఓరియంటెడ్ థింకర్స్. సిస్టమ్ ఓరియంటెడ్ థింకర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్లో చార్ట్స్ ఉపయోగిస్తారు. చాలా ఇంపార్టెంట్ అయిన పదం ఇది. వీళ్ళు ఫ్లో చార్ట్స్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ నాలుగో వ్యక్తి ఎవరా అంటే అసోసియేట్ థింకర్స్. నాలుగవది అసోసియేటివ్ థింకర్స్ అంటే వస్తువుల మధ్య కలపడం, ఎలా కలపడము. ఉదాహరణకు మనము యూజ్ చేస్తాం అంటే ఒకదాన్ని ఏం చేస్తారంటే కలిపి ఎలా యూజ్ చేయాలి, అసోసియేట్ ఎలా చేయాలి. ఇప్పుడు మనం చెప్తుంటాము, వాళ్ళు పోగానే చెప్తారు, సార్ వైట్ షర్ట్ ఉంది, వైట్ షర్ట్కి బ్లూ వేస్తే చాలా బాగుంటుంది సార్, అసోసియేట్ ఇది యూజ్ చేయండి, ఇలా యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుందని చెప్తారనమాట. వాళ్ళని ఏమంటామా అంటే అసోసియేట్ థింకర్స్ అంటాము. అలాగే నెక్స్ట్ లాజికల్ థింకర్స్ అంటే వీళ్ళు చెప్పాను, లాజికల్ థింకర్స్ అంటేనే క్రమబద్ధంగా పోతారు, ప్లాన్ ఉంటుంది, కరెక్ట్గా తార్కికంగా ఉంటుంది, లాజికల్గా ఉంటారు. ఏది ఉపయోగించాలి, ఏది చేయాలి, ఎట్లా పోవాలి, ఎలా ఉండాలి అని ఆలోచించే వాళ్ళను లాజికల్ థింకర్స్ అని. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ థింకర్స్. వీళ్ళు గాడ్ గిఫ్ట్స్ వాళ్ళు. వీళ్ళు న్యాచురల్ థింకర్స్, వర్జనాలిటీస్ పర్సన్స్. వీళ్ళు రఫ్ పేపర్ని కూడా అద్భుతంగా ఉపయోగించగల శక్తి ఉంటుంది వీళ్ళకు. అందుకోసం అంటే మనం టెక్స్ట్ బుక్లో ఉన్నదే చూసుకోవాలి. రఫ్ ఐడియా నుంచి వీళ్ళు న్యూ ఐడియాస్ వరకు వెళ్తారు. వాళ్ళను మనం ఏమంటామంటే న్యాచురల్ థింకింగ్స్ అంటాము. అలాగే విజనర్స్, ఏడో వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్. విజనరైజ్ అంటే ఒక విజన్ కలిగిన వాళ్ళు, ఒక పూర్తిగా భవిష్యత్తుకు ఒక విజన్ కలిగిన వాళ్ళు. వీళ్ళనే మనం ఏమంటామంటే లీడర్స్ అంటాము. లీడర్స్ నేతృత్వ లక్షణాలు, నేత లక్షణాలు ఇలా కలిగిన వ్యక్తులను విజనరైజ్ థింకింగ్స్ అని మనం అనడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఎవరంటే థింకర్స్ ఆఫ్ టైప్స్ అంటాము. మొత్తం కూడా స్టోరీ టెల్లర్స్, విజువల్ మైండెడ్, సిస్టమ్ ఓరియంటెడ్ థింకర్స్. వాళ్ళు ఫ్లో చార్ట్స్ ఉపయోగిస్తారు. అంటే అబ్స్ట్రాక్ట్ అంటే పెద్ద విషయాన్ని జస్ట్ చిన్నగా చెప్పడం, సిస్టమ్ చేసి చెప్పడాన్ని వాళ్ళు గొప్ప వ్యక్తులు. అందుకే కంప్యూటర్ వాళ్ళు వీళ్ళంతా మనం పెద్ద మ్యాటర్ని రాసుకోపోతే సింపుల్గా టైప్ చేసి ఇచ్చేస్తారు, వాళ్ళు ఒక సిస్టమ్ చేసి పంపించేస్తారు మనకు. అసోసియేట్ థింకర్స్ రెండు విషయాలను యూజ్ చేయడం జరుగుతుంది వాళ్ళు. అలాగే లాజికల్ థింకింగ్స్ అని చెప్పినాము, క్రమబద్ధంగా వెళ్ళడము. అలాగే న్యాచురల్ థింకింగ్స్, రఫ్ ఐడియాస్ నుంచి న్యూ ఐడియాస్. వీళ్ళే న్యాచురల్స్, భగవంతుడు ఇచ్చిన గొప్ప వ్యక్తులు వీళ్ళు. అలాగే విజనరైజ్ వీళ్ళనే మనము లీడర్స్ అంటాము. నేతృత్వ భావాలు కలిగిన వాళ్ళు, నేత వ్యక్తులు వీళ్ళు. వీళ్ళందరూ కూడా థింకర్ టైపు. వీటిని నీట్గా నువ్వు రాసుకున్నావన్నా అంటే దానికి సంబంధించిన పాయింట్స్ మనము మెటీరియల్లో ఉంది, అట్లా లైట్గా చదువుకుని ఈ ఎగ్జామ్ దీని మీద రాస్తే నీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. ఇక మనము లాస్ట్ పార్ట్లోకి వచ్చేస్తే థింకింగ్, ఫ్యాక్టర్స్ ఆఫ్ థింకింగ్. అంటే ఈ థింకింగ్ మీద ఎటువంటి కారకాలు ప్రభావితం చేస్తాయి, ఇది మనకు ఫ్యాక్టర్స్ ఆఫ్ థింకింగ్ అంటాము. ఫ్యాక్టర్స్ ఆఫ్ థింకింగ్
ఫ్యాక్టర్స్ ఆఫ్ థింకింగ్. ఫ్యాక్టర్ ఆఫ్ థింకింగ్ని మనం ముందే చెప్పినాము. जो विचार का कारक, विचार को प्रभावित कारक, विचार को प्रभावित कारक, विचार को ప్రభావితం చేసే కారకాలు ఏంటివి. కాబట్టి जो विचार को प्रभावित करने वाले कारक हम देखना चाहिए, क्योंकि जो प्रभावित करने कारकों में पहला एक पर्सपेक्शन, इसे कैसी होती है, प्रत्यक्ष रूप से देखना, प्रत्यक्ष अनुभूति से जो इसमें होने वाली मानसिक अनुभूति, मानसिक अनुभूति, यह प्रत्यक्ष रूप से देखना, मानसिक रूप से होने वाला जो व्यक्ति को हम प्रत्यक्ष रूप से देखते हैं, हमारे मन में उस पर एक विचार उत्पन्न होती है. दूसरे इमेजेस, 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 इमेजेस भी क्या होती, इमेजेस जो प्रत्यक्ष रूप से देखने वाली विषय ज्ञानेंद्रियों में जाकर मस्तिष्क में संक्षिप्त होते हैं. जो यह इमेजेस क्या होती है, मस्तिष्क में, मस्तिष्क में संक्षिप्त होते, मस्तिष्क में संक्षिप्त होने को इमेजेस होती है. और फैक्टर और एक कॉन्सेप्ट, तीसरा कॉन्सेप्ट, कॉन्सेप्ट का अर्थ होते हैं भावनाएं, भावनाओं के द्वारा भी विचारों पर प्रभावित होती हैं. और साइंस एंड सिंबल्स, सिंबल्स, इन पर चिन्हों पर भी, चिन्हों के द्वारा हम जो बाज सड़क पर जाते हैं, जो रोड पे रेड सिग्नल पड़ने पर हम ठहर जाते हैं, वह चिन्ह देखने पर हमारे मस्तिष्क में उस विचार उत्पन्न होते हैं. वो रेड कलर देखने पर ठहर जाना और हरा कलर देखने पर हम जाना, इसलिए साइन और सिंबल की भी प्रभावित होती है. और पांचवा लैंग्वेज, वेरी 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 इंपॉर्टेंट, लैंग्वेज. यह लैंग्वेज विचारों की नींव, वेरी वेरी इंपॉर्टेंट, विचारों की नींव भाषा होती है, वेरी वेरी मोस्ट इंपॉर्टेंट, विचारों की नींव होती है, भाषा होती है. और यह भाषा अंतर्गत या बाह्य रूप से जो बातचीत करने से विचारों पर प्रभावित होती है. इसलिए यह 5 जो फैक्टर्स ऑफ थिंकिंग होती हैं, यह हमारी दूसरी यूनिट अंडरस्टैंडिंग लर्निंग में जो नया सिलेबस और न्यू सिलेबस थिंकिंग के बारे में हम अब पूरे जानकारी लिए हैं. इस विषय को हम वीडियो देखते समय जो एक क्रमानुसार अनुशासन पद्धति में बैठकर वह विषय को सुनकर और उसको जो नोट्स में लिखकर और किताब में पढ़कर उस विषय पर हम परीक्षा लिखने पर जरूर हमें अच्छे अंक प्राप्त होते हैं. यह थिंकिंग होता है. धन्यवाद.